త్వరలో నూతన పింఛన్లు, ఇళ్ల స్థలాలు అందిస్తామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కొడవలూరు మండలం తాటాకుల దిన్నెలో 10 లక్షల రూపాయలు ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 23 నెలల్లో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో పాటు అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు. 30 సంవత్సరాల నుండి శ్మశాన వాటికకి దారి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని 5 లక్షలతో శ్మశాన వాటికకి దారి ఏర్పాటు చేశామన్నారు. ఎస్టీ కాలనీలో వాటర్ ట్యాంకు శిథిలావస్థలో ఉందని ప్రజలు తెలిపారని, త్వరలో దీనిని బాగు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమం సమపాలలో చేస్తున్నారన్నారు. త్వరలో మహాయజ్ఞం లాంటి టీడీపీ మహానాడును నెల్లూరులో నిర్వహించనున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు, ఎంపీడీఓ సుబ్బారావు, భూలోకం విజయ్ కుమార్, ఎంపీటీసీ గరికపాటి రాజేంద్ర, పాండురంగారెడ్డి, మాజీ సర్పంచ్ సుబ్బులమ్మ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మనం తాటాకుల దిన్నెలో సీసీ రోడ్లు ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, కూటమి నేతలు, అలాగే తాటాకుల దిన్నె గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకందరికీ తెలుసు, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 23 నెలలైంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలక్షన్ ముందు ఏవైతే చెప్పామో, ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి రెండు మీ ముందుకు తీసుకొస్తామని చెప్పాం. రెండు కలిపి ఈరోజు మీ ముందుకి తీసుకొస్తున్నాం అనే దానికి ఈ సీసీ రోడ్లు, ఈ శ్మశానం మీరు ఇప్పుడే అమ్మ చెప్పారు, 30 సంవత్సరాల నుంచి ఈ శ్మశానానికి దారి లేదు అని చెప్పారు. ఈ రోజు మనం ఎంపీ లాట్స్ లో సిఎస్ఆర్ ఫండ్స్ ఏదో ఒక దాంట్లో పెట్టి ఈ రోజు ఈ శ్మశానానికి సుమారు 5 లక్షలతో దారి వేసుకోవడం జరిగింది. దానికి స్థలదాతలుగా ఉయ్యాల దాసయ్య గారు చింత చిలుక దగ్గర స్థలం ఇవ్వడం జరిగింది. ఆయనకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు మనం ఈ గ్రావెల్ రోడ్ ని రేపు రాబోయే రోజుల్లో అది కొంచెం అణిగిన తర్వాత, ఎందుకంటే నేను ఇప్పుడే చూసి వచ్చాను, అది వర్షం వస్తే మళ్ళీ మీకు బురదైపోతుంది. అందుకని దాన్ని తప్పకుండా మనం సిమెంట్ రోడ్ గా మార్చుకుంటామని, మార్పించి మీకు ఇస్తానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే సీసీ రోడ్లు ఇప్పుడు ఒక 10 లక్షలతో మనం ఇక్కడ ఎన్ఆర్జీఎస్ నిధులతో సీసీ రోడ్లు ప్రారంభం చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో డ్రైన్స్ కూడా ఉన్నాయని చెప్పారు. ఇంకొక 2 సీసీ రోడ్లు ఉన్నాయని చెప్పారు. ఎస్టీ కాలనీలో ఒక వాటర్ ట్యాంక్ పోయిందని అక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇప్పుడే తెలియజేశారు. కానీ నీళ్ళైతే ఉన్నాయని చెప్పారు. కానీ దాన్ని అతి త్వరలో ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఏమైనా ఉన్నారమ్మా ఇక్కడ ఏఈ గారిని పిలిచి నేను తప్పకుండా ఆ ట్యాంక్ అతి త్వరలో మీకు శాంక్షన్ చేపించి పూర్తి చేసి కూడా ఇస్తామని చెప్పి ఎస్టీ కాలనీ ప్రజలకి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. మీకు అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకందరికీ ఇప్పుడు ఏవైతే చెప్పామో సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ చేస్తామని, అవన్నీ కూడా సూపర్ హిట్ చేస్తాం. మీకు అందరికీ 1వ తేదీకంతా పెన్షన్ ఇస్తున్నాం. మహిళలందరూ ఉచిత బస్సు సర్వీస్ రీసెట్ ఇస్తున్నాం. అట్లాగే ఉచిత సిలిండర్లు ఇస్తున్నాం. అలాగే అన్నదాత సుఖీభవ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 లెక్కన తల్లికి వందనం ఇచ్చాం. అలాగే మత్స్యకార భరోసా కూడా ఇచ్చుకోవడం జరిగింది. ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా మనం ఏవైతే చెప్పామో సూపర్ 6 పథకాలు అవన్నీ కూడా సూపర్ హిట్ చేయడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఎక్కడ ఇచ్చాం, కరెంటు బిల్లులు ఎక్కడా పెరగకుండా సీఎం గారు మీకు అందరికీ అండగా నిలబడుతున్నారు. అలాగే రాబోయే రోజుల్లో కొత్త పెన్షన్లు కూడా మనకి రాబోతున్నాయి. అలాగే ఎవరైతే ఇళ్లకి దరఖాస్తులు పెట్టుకున్నారో అది కూడా తొందరగా మీకు ఆ ఇల్లు కూడా శాంక్షన్ చేపించి ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, తెలుగుదేశం ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, మీకు అండగా ఉండే ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు తెలిసింది మనకి ఇక్కడ మన నెల్లూరు జిల్లాలో మహానాడు కూడా జరగబోతుంది తొందరలో అని చెప్పి చెప్పారు. సో ఇంకా ఎక్కడ అని ఇంకా తెలియదు. త్వరలో మన నెల్లూరు జిల్లాలో ఒక తెలుగుదేశం పండుగైన మహానాడు త్వరలో జరగబోతుంది. ఈ రోజు ఈ గ్రామంలో ఇంకా ఏమేమి అభివృద్ధి పనులున్నాయో అవన్నీ కూడా చేస్తానని చెప్పి మీకు అందరికీ మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.